హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో చికెన్ జంతికలండి. అవునండి, చికెన్ జంతికలే. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 kg బోన్లెస్ చికెన్ వేసుకోవాలండి. అందులోనే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్టు, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలండి. అందులోనే కొంచెమంత ధనియాల పొడి, కొంచెమంత పసుపు, చిటికెడంత అయితే సరిపోతుందండి. రుచికి సరిపడా సాల్ట్, నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. అందులోనే కొంచెమంత జీలకర్ర పొడి, కొంచెమంత గరం మసాలా కూడా వేసుకున్నాక అందులోనే కొంచెమంత పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. చిటికెడంత అయితే సరిపోతుంది. 1 స్పూన్ ఆఫ్ కారం అండ్ అందులోనే 1 స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి కూడా వేసుకొని చికెన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక మనం చికెన్ పేస్ట్ ఉంది కదండి, అది జంతికల గొట్టంలో వేసుకొని జంతికలు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలి, కొంచెం కొంచెంగా. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఎక్కకుండా కొంచెమంత హీట్ ఎక్కాక వేసుకోవాలి. జంతికలు వేయగానే కదపకూడదు, అలా అయితే విరిగిపోయే చాయిస్ ఉందండి. చూడండి, ఈ విధంగా ఇంకోవైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే జంతికలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఈ జంతికలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. హెల్తీ ఫుడ్. పిల్లలు ఎవరైనా చికెన్ తినకపోతే, ఎవరైనా గెస్ట్లు వచ్చిన వెరైటీగా ఏమైనా చేయాలన్నప్పుడు ఇవి చేసి పెట్టారనుకో సూపర్గా ఉంటుందండి. చికెన్ ఇష్టం లేని పిల్లలు కూడా మళ్ళీ ఈ జంతికలు చేసి పెట్టమని అడుగుతారు కూడా. అంత టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. జంతికల్లా కాకపోతే ఇలా కురుకురేలా కూడా చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ అబ్బా. సింపుల్గా అయిపోతుంది, కొత్తగా ఉంటుంది కూడా. ఇలా కురుకురేలా వేసుకున్నాక దీంట్లోనే కొంచెమంత కారం పొడి, మిరియాల పొడి కూడా కురుకురేల మీద వేసుకొని దానికి టమాటా కచప్ కాంబినేషన్ పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎక్సలెంట్ అబ్బా. చూడండి, ఎలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ట్రై చేయండి, డెఫినెట్గా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు, అంత సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా టేస్ట్ కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారా? చూడండి, ఈ విధంగా వచ్చింది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. బా, చూడడానికి భలే ఉంది. టేస్ట్ సూపర్ అబ్బా. ట్రై చేయండి, లైక్ చేయండి. ఎలా ఉన్నాయో, క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా సూపర్. ఓకేనా? క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.